హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, వీళ్ళు మంచి ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేయడానికి బండ్లగూడ రావడం జరిగిందండి. బండ్లగూడ అంటే 2-3 బండ్లగూడలు ఉన్నాయండి. మనం ఇవాళ కాళీ మందిర్ బండ్లగూడలో అయితే ఉన్నామండి. సో ఈ ప్రాపర్టీ సార్ సాధన హాస్పిటల్ దగ్గర, షాదన్ హాస్పిటల్ నియర్ బై అండి. ఈ ప్రాపర్టీ వచ్చి అప్పా జంక్షన్ కూడా చాలా నియర్ బై ఉంటుంది. ఇటు రాజేంద్ర నగర్ నియర్ బై ఉంటుంది, ఇటు లంగర్ హౌస్ కూడా నియర్ బై ఉంటుందండి. ప్రాపర్టీని చూస్తున్నారు కదా. ప్రాపర్టీ అయితే చాలా లేటెస్ట్ కన్స్ట్రక్షన్ చేసినారు. 2 ప్రాపర్టీస్ ఉన్నాయండి పక్క పక్కకే. 150 స్క్వేర్ యార్డ్స్లో అయితే చాలా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేసింది. ఈ ప్రాపర్టీస్ కన్స్ట్రక్షన్ చేసిన సారే అన్నమాట, దగ్గర నుండి సారే కన్స్ట్రక్షన్ చేయించారు. సో ఈ ప్రాపర్టీ మోర్ డీటెయిల్స్ ఇంకా సార్ నాటి కూడా తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ సార్, ఈ ప్రాపర్టీ ఒకసారి మీ మాటల్లో ఏ లొకేషన్ ఒకసారి కరెక్ట్ చెప్తారా? ఏ ఏరియాలో? బండ్లగూడ ఆరమైసమ్మ బండ్లగూడ దగ్గర కాళీ మందిర్ అంటే అభ్యుదయ నగర్ కాలనీ. ఓకే, ఏం కాలనీ సార్? అభ్యుదయ నగర్. సార్ ఈ కన్స్ట్రక్షన్స్ లేటెస్ట్ కన్స్ట్రక్షన్ సార్? ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ అంటే ఇంకా వర్క్ నడుస్తూనే ఉంది. 90% వర్క్ అయితే 90% అయిపోయి 10% చిన్న చిన్న బిల్డింగ్స్ ఉన్నాయి. సార్ ఇది ప్రాపర్టీ ముందు ఎన్ని ఫీట్ రోడ్ సార్? 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ప్రాపర్టీ ముందు 30 ఫీట్ రోడ్ అయితే ఉందండి. చుట్టూ మంచి హౌజెస్ ఉన్నాయి, చూస్తున్నారు కదా. మంచి హౌజెస్ ఉన్నాయి, ముందు కూడా మనకు అపార్ట్మెంట్ ఉంది. ఇదంతా మంచి పీస్ఫుల్ కాలనీలో ఉందండి. గ్రీనరీకి దగ్గర, పొల్యూషన్కి దూరంగా అయితే ప్రాపర్టీస్ ఉన్నాయండి. ప్రాపర్టీ ఏరియాలో పర్ యార్డ్ ఎంత నడుస్తుంది సార్? ఇక్కడ 85 దాకా ఉంది. 85,000 నడుస్తుంది పర్ యార్డ్. చూస్తారు కదా, 85,000 పర్ యార్డ్ అయితే నడుస్తుందండి. మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ అండి ఇది. ప్రాపర్టీ వచ్చేసి మనకు అవుటర్ రింగ్ రోడ్ కూడా చాలా నియర్ బై, జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అవుటర్ రింగ్ రోడ్ ఉంది. నియర్ లంగర్ హౌస్ ఉంది. చాలా పీస్ఫుల్గా ఉందండి కాలనీ అయితే. ప్రాపర్టీ డీటెయిల్స్ కూడా మొత్తం ఇంకా అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ప్రాపర్టీ ఎలివేషన్ చూస్తే లేటెస్ట్గా చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారండి. చూస్తున్నారు కదా. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు అయితే మనకు ఒకటి ర్యాంప్ ఇవ్వడం జరిగింది. మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి చిన్న ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నాం కదా, ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. మున్సిపల్ వాటర్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ బోర్ వాటర్ కూడా 2 అయితే ఫెసిలిటీ ఉన్నాయండి. డ్రైనేజ్ ప్రాబ్లం కూడా లేదు, డ్రైనేజ్ కూడా ఉందన్నమాట. ఫస్ట్ ఎంటర్ కాగానే మనకు వచ్చేసి చూస్తున్నారు కదా, బోర్ అయితే కనిపిస్తుంది. సార్ ఎన్ని ఫీట్ బోర్ సార్? ఇది 780 ఫీట్ల బోరు. ఓకే, సంప్ ఎంత కెపాసిటీ? సంపు 8,000 లీటర్లు. 8,000 లీటర్లు. చూస్తున్నారు కదా, 8,000 లీటర్ల కెపాసిటీ సంప్ ఉంది. మంచి బోర్ కూడా ఉందండి. గేట్ కూడా 10 ఫీట్ గేట్ అయితే 10 ఫీట్ గేట్ పెద్దది తీసుకున్నారు. లిఫ్ట్ ప్రొవిజన్ చూస్తుందండి. లిఫ్ట్ ప్రొవిజన్ అండి. G+1 కింద 2 BHK పైన 2 BHK. దీనికి మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం. అంటే లిఫ్ట్ అయితే మేము పెట్టము, లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి అట్లా చెప్తే మళ్ళీ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. రైట్. సార్ క్లియర్ చెప్తున్నాను, ఏది ఉన్నదో ముక్కు సుట్టే కరెక్ట్ చెప్తున్నాడు. లిఫ్ట్ అయితే మీరే పెట్టించుకోవాలి. ఇంకోటి మున్సిపల్ వాటర్ కూడా మీరే పెట్టుకోవాలి. అంటే పైపు బయటకి కనెక్షన్ వాళ్ళు అప్లై చేసుకొని వచ్చేసేస్తుంది. చూస్తున్నారు కదా, ఏది ఉన్నా ఓపెన్ గా చెప్తున్నాను అనమాట. ఇది పార్కింగ్ అండి. పార్కింగ్ అయితే మనం చూస్తున్నాం కదా. మంచి ఫార్చునర్ వెహికల్, మంచి పెద్ద వెహికల్ అంటే ఇనోవా అలాంటి వెహికల్స్ అయితే పడతాయండి. ప్లస్ బండ్లు కూడా పడతాయి అన్నమాట. ఇక్కడ మొత్తం తాండూర్ అయితే స్టోన్స్ అయితే కింద బండలు తాండూర్ అయితే తీసుకొని వాష్ ఏరియా. ఓకే, ఇక్కడ వాష్ ఏరియా. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ కి గ్రౌండ్ ఫ్లోర్ కోసం ఇది వాష్ ఏరియా అండి. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్విచ్ ప్రొవిజన్ ఉంది. చూస్తున్నారు కదా. చుట్టూ మళ్ళీ బిల్డింగ్ చుట్టూ అవుట్ ఉంది, చుట్టూ ఉంది. ఒక 2 ఫీట్ అయితే అలా వదిలి పెట్టారండి. 1.5 ఫీట్ 2 ఫీట్ 1.5 ఫీట్ ఉంది. 1.5 ఫీట్ ఏమో 2 ఫీట్ ఉంది. ఇక్కడ అటు 2 ఫీటా సార్? అటు 2 ఫీట్, అటు 1.5 ఫీట్ 2 ఫీట్. చూస్తున్నా కానీ 1.5 ఫీట్ అటు ఇటు 2 ఫీట్ అయితే తీసుకోవడం జరిగింది. వెనకాల 2.5 ఉంది. ఇంకా 2.5 ఉంటుంది వెనకాల, ఎందుకంటే పైప్ లైన్ రావాలని. 2.5. సార్ ఇది ఫేసింగ్ ఏంటి సార్? ఈస్ట్ ఫేసింగ్. చూస్తున్నా ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అనమాట. 2 ప్రాపర్టీస్ సేమ్ డైమెన్షన్స్, సేమ్ అన్ని ఒకే ఉంటాయి. ఓకే, డైమెన్షన్ ఎంత సార్? డైమెన్షన్ 22.5 60. ఓకే, వెడల్పు వచ్చేసి 22.5 60 పొడవు. చూస్తున్నారు డైమెన్షన్ 22.5 × 60 అన్నమాట. ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది. కింద ఏంటంటే రెంటర్స్ కోసం అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. లోపల ఒకసారికి వెళ్ళి చూద్దాము. ఫస్ట్ ఎంటర్ కాగానే మంచి పెద్ద హాల్ అయితే తీసుకున్నారు. చాలా బ్యూటిఫుల్ హాల్ ఉంది. కింద మొత్తం టైల్స్ తీసుకున్నారు. పైన మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ విండోస్ పెట్టలేదు కానీ 4x4 PVC విండోస్ పెడతామంటే కలర్ కోసం ఆపాము. ఓకే, కలర్ స్పైరల్ అయితే PVC విండోస్. 5x4 విండోస్ అయితే పెద్ద స్పేషియస్ గా ప్లస్ విత్ గ్రానైట్ తో అయితే తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ PVC విండోస్, UPVC విండోస్ అయితే పెడతారంట అండి. ఇక్కడ మనం దీన్ని డైనింగ్ లా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. ఇక్కడ డైనింగ్ లా యూజ్ చేసుకుంటే వాష్ బేసిన్ వస్తుంది. ఇది కిచెన్ అండి. లోపలికి వెళ్ళి ఒకసారి చూడండి, ఇది కిచెన్ అన్నమాట.
మంచిగా ఎల్ షేప్ ఇది ప్లాట్ఫామ్. చిన్నగా అంటే ఈ పక్క షెల్ఫ్స్ ఇది చిన్నగా పూజ రూమ్ ఏదైనా పెట్టుకోవడానికి పటాలు పెట్టి పైన అయితే పూజ రూమ్ సపరేట్ ఉంది, కింద కొంచెం ఇది రెంటర్ కోసం అని రెంటర్ చెప్పేసి కోసం ఇది. ఇలా ఓకే. పూజా రూమ్ కూడా ఇచ్చినారండి కిచెన్ లోనే. మంచి హాల్, మంచి ఫాల్ సీలింగ్, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. అక్కడ మనకంటే వాస్తు ప్రకారం ఇంకొక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. డోర్ కూడా నార్త్ డోర్ కూడా ఉంది. నార్త్ డోర్ వాస్తు ప్రకారం అయితే ఇచ్చినారండి. ఈశాన్య ప్రకారం బోర్ ఎక్కడ ఉండాలో ఆ వాస్తు ప్రకారం 100% వాస్తుని కన్స్ట్రక్షన్ చేశారు. మనం నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు కదా, చాలా మంచి స్పేషియస్గా నీట్గా అయితే తీసుకోవడం. దీంట్లో కూడా ఒక విండో తీసుకున్నారు, 4x4 విండో, పైన నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ బీరువా ప్రొవిజన్ ఇచ్చినారు. ఇక్కడ షెల్ఫ్స్ కూడా ఇవ్వడం. ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇది అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నారు, అటాచ్డ్ బాత్రూమ్. ఇది కూడా చాలా స్పేషియస్గా పెద్దగా తీసుకున్నారు. వింటర్స్ కోసం చిన్న ఏం తీసుకోలేదు, చాలా స్పేషియస్గా పెద్ద అయితే తీసుకున్నారు. చుట్టూ టైల్స్ తీసుకున్నారు. జస్ట్ ట్యాప్స్ ఒకటి పెండింగ్ ఉన్నాయండి, విండోస్, అదేవిధంగా డోర్స్ పెండింగ్ ఉన్నాయి. ఈ వర్క్ కూడా చేపించేస్తారు షార్ట్లీ. ఇది కామన్ బాత్రూమ్ కదా సార్? ఇది కామన్ బాత్రూమ్. ఓకే, చూస్తుంది ఇది కామన్ బాత్రూమ్ అండి. కామన్ బాత్రూమ్, ఒకటి మాస్టర్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా మంచిగా ఉంది. దీంట్లో నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చినారు. పైన నీట్ ఫాల్ సీలింగ్, 4x4 విండో ఇచ్చినారు. అదేవిధంగా లో రూఫ్ కూడా ఇచ్చినారు. పైన లో రూఫ్ కదా, లో రూఫ్ కూడా ఉందండి. సో ప్రాపర్టీ మేము ఏంటంటే కొంచెమే చూపిస్తున్నాము, మీరు సైట్ విజిట్ చేస్తే చాలా బ్యూటిఫుల్ ఉందండి. ప్రాపర్టీ మాత్రం చుట్టూ గ్రీనరీ ఉంది, స్పేషియస్గా మంచి పొల్యూషన్ లేకుందండి. రెంటర్స్ కోసం చూసాం కదా, ఇప్పుడు పైన ఓనర్స్ కోసం అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అది చూద్దామండి. 3 feet స్టెప్స్ అయితే సార్, 3 feet అయినా సరే 3.5 స్టెప్స్ తీసుకున్నారండి. ఇవి కూడా మంచిగా గ్రానైట్తో అయితే తీసుకోవడం జరిగింది. చాలా బాగుందండి ప్రాపర్టీ. మంచి లొకేషన్లు అండి, మెయిన్ రోడ్ నుంచి నడుచుకుంటూ రావచ్చు. ఇక్కడ నియర్ బై ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ చాలా అయితే ఉన్నాయండి. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్లో ఇది బాల్కనీ అనమాట. బాల్కనీ కూడా ఒక రూమ్ లాగా స్పేషియస్గా తీసుకున్నారండి. ఇక్కడ ఏంటంటే ఒక ఈజీగా 10 to 12 మెంబర్స్ కూర్చునేటట్టు స్పేషియస్గా తీసుకున్నారు. వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా ఇక్కడ కూడా మంచిగా మనకైతే ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. చుట్టూ గ్రీనరీ ఉంది చూస్తున్నారు కదా. ఇది గ్రేలింగ్ వస్తుంది, రైలింగ్ వస్తుంది మామూలుగా. ఏది గ్లాస్ రైలింగ్ వస్తుంది. గ్లాస్ స్టీల్ తో రైలింగ్ అయితే రావడం జరుగుతుందండి. ఇది బాల్కనీ అన్నమాట. పైన ఫాల్ సీలింగ్ చూడండి, పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. నీట్గా అయితే ఉందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ లిఫ్ట్ ఇక్కడికి వస్తుందండి. మన ఫస్ట్ ఫ్లోర్కి లిఫ్ట్ అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. G+1 పర్మిషన్ అయితే దీనికి బిల్డింగ్ అయితే ఉందండి. చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి చూస్తున్నారు కదా, ఇది సింహద్వారం అండి. మెయిన్ డోర్ ఇది కూడా మెయిన్ డోర్. సార్ టేకా సార్? ఇది టేకేనండి. చూస్తున్నారు కదా, ఒకసారి డోర్ వేస్తాం. ఇండియన్ టేక్ అండి. ఇది ఇండియన్ టేక్తో అయితే తీసుకున్నారు. జస్ట్ చిన్న వర్క్స్ పెండింగ్ ఉన్నాయండి. ఆ వర్క్స్ కూడా షార్ట్లీ అయితే కంప్లీట్ చేస్తారంట. ఇండియన్ టేక్తో అయితే డోర్స్ తీసుకున్నారండి. పైన ఫాల్ సీలింగ్ చుట్టూ మొత్తం టైల్స్ తీసుకోవడం జరిగింది. వెంటిలేషన్ ప్రాబ్లం అసలు ఎక్కలేదండి. చుట్టూ గ్రీనరీ ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది హౌస్ మాత్రం. ఫస్ట్ ఎంటర్ గానే ఇది హాల్ అన్నమాట. ఎల్ షేప్ హాల్ అయితే తీసుకున్నారు. ఇది సిట్టింగ్ ఏరియా చూస్తున్నారు కదా, పక్కకి ఎంత మంచిగా గ్రీనరీ ఉంది. మీరే చూడండి, చెప్పడం కాదు మాటలుగా చూడండి. మంచిగా గ్రీనరీ ఉందండి. ఇక్కడ మనకు యూపీవీసీ విండోస్ అయితే రావడం జరుగుతుందండి. షార్ట్లీ పెట్టిస్తారు అవి కూడా. పైన నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. పీవీసీ రెడీ ఉన్నాయి. కాకపోతే వాళ్ళు కలర్ ఈ మధ్య అంత వర్షాలు పడుతున్నాయి కదా. అవును సార్, వర్షాలు పడ్డానికి బంద్ అయింది. అది కలర్ అవుట్ సైడ్ అయిపోతే ఈ పీవీసీ పెట్టేస్తాం. చూస్తున్నారు కదా, ఆ సిట్టింగ్ ఏరియా. ఇది వచ్చేసి హాల్ అన్నమాట. హాల్లో కూడా మనకి ఏంటంటే ఒక పెద్ద విండో అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, 5x4 విండో అండి. మంచి గ్రీనరీ అయితే పక్కకు కనిపిస్తుంది. పైన నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ టీవీ ప్రొవిజన్ అండి, టీవీ ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది డైనింగ్ హాల్ చూస్తున్నారు కదా, ఇదైతే డైనింగ్ హాల్ అండి. ఇక్కడ డైనింగ్ హాల్, ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. ఇక్కడ ఓకే, ఇక్కడ వాష్ బేసిన్. ఇది వాష్ ఏరియా అది కూడా. ఓకే, ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, పెద్ద వాష్ ఏరియా. అంటే మనం క్లాత్స్ కూడా ఆరేసుకోవడానికి అంత పెద్ద ఇచ్చి ఇక్కడ కూడా విండోలా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఇది పూజ రూమ్. ఇది పూజా రూమ్ అండి. చూస్తున్నారు, ఇది పూజా రూమ్ అన్నమాట. దీంట్లో కూడా మంచి లైట్ కానీ, విండోస్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కిచెన్ కూడా ఎల్ షేప్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగిందండి. 100% వాస్తుని కట్టడానికి ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చినారు. కబోర్డ్స్ చేయించుకొని రెడీ టు వాక్ బై ప్రాపర్టీ అన్నమాట. చాలా మంచిగా నీట్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ వెళ్దామండి. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కామన్ బాత్రూమ్ అయితే కామన్ బాత్రూమ్ ఇది కూడా స్పేషియస్గా పెద్ద అయితే ఇచ్చినారు. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా స్పేషియస్గా నీట్గా అయితే ఉంది. మంచి చూస్తున్నారు కదా, కంప్లీట్ వైట్ థీమ్తో అయితే హౌస్ కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ చూసిన వైటే ఉందండి. ఇక్కడ మనకు 4x4 విండో, పెద్ద విండో తీసుకున్నారు.
ఇక్కడ మనకు షెల్ఫ్స్ బీరువా ప్రొవిజన్ కూడా బీరువా వచ్చి చెలుపు, అది అటాచ్డ్ బాత్రూమ్. అది ఓకే, ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉందండి. బాత్రూమ్ చాలా పెద్ద అయితే తీసుకోవడం జరిగింది. ప్లస్ పైన నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. నెక్స్ట్ ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూద్దాము. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా నీట్గా ఉందండి. వెంటిలేషన్ ప్రాబ్లం లేదని చూస్తున్నారు కదా, నేను చెప్పడం కాదు. ఇటు పక్కకు వస్తే కంప్లీట్ గ్రీనరీ ఉంది, ఇక్కడ కూడా గ్రీనరీ ఉంది. ప్రాపర్టీ అయితే అసలు వెంటిలేషన్ ప్రాబ్లం లేదు, పొల్యూషన్ ప్రాబ్లం లేదండి, చాలా నీట్గా ఉంది. ఒకసారి ఇటు చూస్తే షెల్ఫ్స్, ఇక్కడ కూడా బీరువా ప్రొవిజన్, మంచిగా పైన ఫాల్ సీలింగ్, ప్లస్ దీంట్లో లో రూఫ్ ఇచ్చినారు. ప్రాపర్టీ అయితే 150 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి. మళ్ళీ ఒకసారి మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ఒకసారి ప్రాపర్టీ అప్లోడ్ మీరు మొత్తం చూస్తూ ఉండండి. ప్రాపర్టీ 150 స్క్వేర్ యార్డ్స్ అన్నమాట. ఇది వచ్చేసి మనకు బండ్లగూడలో ఉందండి. ప్రాపర్టీ వచ్చేసి నియర్ రాజేంద్ర నగర్ వస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి మనకు బండ్లగూడలోనే మున్సిపల్ రిజిస్ట్రేషన్ కూడా మున్సిపల్ ఆఫీస్ బండ్లగూడలోనే అన్నమాట. దీని డైమెన్షన్స్ వచ్చేసి 22.5 ఇంటూ 60 ఈస్ట్ ఫేసింగ్ అండి. ప్రాపర్టీ ముందు మనకు 30 ఫీట్ రోడ్ అయితే ఉందండి. దీని బిల్డప్ ఏరియా వచ్చేసి 2500 SFT అన్నమాట. చాలా మంచిగా ఉందండి. ఈ ఏరియాలో మనకు 95,000 పర్ అయితే నడుస్తుంది. ఇక్కడ నియర్ బై కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ చాలా ఉన్నాయండి. మీకు నియర్ బై కాలేజ్ ఏంటి సార్? ఇది షాదన్ కాలేజ్. షాదన్ కాలేజ్ అంటే హాస్పిటల్. అది షాదన్ హాస్పిటల్ అయితే ఉందండి. ప్లస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, స్కూల్స్ కూడా ఉన్నాయి. సాధానే ఉంది స్కూల్ స్కూల్ కూడా ఉందండి. చాలా ఉంటున్నాయి ఇక్కడ నియర్ బై అన్నమాట. మెయిన్ ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్కు జస్ట్ అప్పా జంక్షన్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. సార్ లంగరోజు ఎన్ని కిలోమీటర్స్? లంగరోజు 4 కిలోమీటర్ 4-5 కిలోమీటర్స్ వస్తుంది అంతే. చూస్తున్నాం లంగరోజు మనకు 4-5 కిలోమీటర్స్ వస్తుంది. మెహదీపట్నం కూడా చాలా నియర్ బై అండి. 6-7 కిలోమీటర్స్లో మెహదీపట్నం కూడా నియర్ బై ఉందన్నమాట. మంచి ప్రైమ్ లొకేషన్ అని చెప్పొచ్చు. ఏంటంటే ఈ నియర్ బై ఏంటంటే అంటే సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ, మెడికల్ ఫీల్డ్ వాళ్ళు కానీ చాలామంది అయితే చుట్టుపక్కల అంతా వాళ్ళే ఉంటున్నారండి. ఎందుకంటే ఈ ఏరియా చాలా నీట్గా ఉంటుంది. ప్లస్ ఎందుకంటే గ్రీనరీకి దగ్గర ఉంటుంది, పొల్యూషన్ అయితే లేదు, ఉంటుంది. ఎందుకంటే పక్కకే మనకు రాజేంద్ర నగర్ ఉందండి. రాజేంద్ర నగర్ మొత్తం యూనివర్సిటీ అన్నమాట. దానికి ఆనుకొని ఈ ప్రాపర్టీ నియర్ బై ఉంది. ఎప్పుడు మంచి చల్లని గాలి, ఎప్పుడైనా చాలా బాగుంటుంది. వెదర్ అయితే చాలా బాగుంటుంది. సార్ ఈ ప్రాపర్టీ మనం చూసాం. ఈ ప్రాపర్టీ మీరు ఎంత అనుకుంటున్నారు సార్? 175 1,75 lakhs. సరే 50 అంటే ఇది ఫిక్స్ ప్రైస్ లేకపోతే నెగోషియబుల్? అంటే కూర్చుంటే కొంచెం అటు ఇటు అయితే, కూర్చుంటే నెగోషియబుల్. వాళ్ళు క్యాష్ ఎంత ఇస్తారు, లోన్కి ఎంత వెళ్తారు, దాన్ని బట్టి మనం రేట్. అంటే మామూలుగా అంటే ఎక్కువ అంటే పూర్తిగా అంత డౌన్ పేమెంట్ ఏం కాదు. 65 నుంచి పైన ఉంటుంది. అంటే ఏమన్నా వాళ్ళు కొంచెం అటు ఇటు ఉంటే 65 దాకా రావచ్చు. అంటే కూర్చున్న వాళ్ళు ఇచ్చే క్యాష్ లోన్ బట్టి చూస్తున్నాం కదా. ప్రాపర్టీ అయితే ఫిక్స్ కాదండి, నెగోషియబుల్ అన్నమాట. డిపెండింగ్ ఆన్ మీ లోను, మీ క్యాష్ని బట్టి కొంచెం అప్ అండ్ డౌన్స్ అయితే చేస్తూ అంటున్నారు. సార్ అయితే 170-175 వరకు అయితే ప్రాపర్టీ చెప్తున్నారు అనమాట. సో డైరెక్ట్ ఓనర్, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరండి. సార్ నెంబర్ నేను డిస్ప్లే చేస్తాను, మీరు డైరెక్ట్ సార్ని కన్సల్ట్ కాండి. ఇంకా ఏం డీటెయిల్స్ కావాలన్నా సార్ డైరెక్ట్ మీకు అన్నీ ఇస్తాడనమాట. డిస్క్రిప్షన్లో కూడా మీకు ఏంటంటే ప్రాపర్టీ యొక్క లొకేషన్ కానీ, డైమెన్షన్స్ కానీ, ఎన్ని యాడ్స్ కానీ, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మేము డిస్క్రిప్షన్ కూడా పెడతామండి. మీరు డైరెక్ట్ ప్రాపర్టీకి వచ్చి చూసుకోండి. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఈ ఏరియాలో ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, దాన్ని కూడా ఫాలో అవ్వాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.